రాత్రికి తీవ్ర తుఫాన్గా మారబోతోంది రెమాల్. రాత్రి పశ్చిమ బంగాల్ దగ్గర తీరం దాటబోతోంది తుఫాన్. తీరం దాటే టైంలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. తుఫాను ప్రభావంతో ఉప్పాడ దగ్గర సముద్రం అల్లకల్లోలంగా మారింది. సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు అలలు ఎగిసిపడుతున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తుఫాను ప్రభావంతో గోదావరి జిల్లాలో భారీగా వర్షాలు కూడా కురుస్తున్నాయి. సెలవు దినం కావడంతో ఉప్పాడకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. సముద్రంలోకి స్నానానికి వెళ్లరంటూ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. మొత్తం మీద ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రెమాల్ తుఫాన్ ఇవాళ రాత్రికి మరింత బలపడి తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉంది. సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు ఉప్పాడ దగ్గర తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. తీరం దాటే టైంలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో తీవ్ర గాలులు వీచే అవకాశం ఉంది. ఇక ఉదయం బలపడ్డ రెమాల్ తుఫాన్ రాత్రికి మరింత తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. దీంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ జారీ చేసింది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడ్డ రెమాల్ తుఫాన్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం పెను తుఫానుగా మారింది. ఈరోజు ఉదయంకి మరింత బలపడిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా దీని ప్రభావం ఉన్నదని చెప్పాలి. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం రాత్రి అయితే మరింత బలపడింది. ఈరోజు మరింత తీవ్ర తుఫానుగా మారి ఈరోజు సాయంత్రానికల్లా తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈ యొక్క తుఫానుగా మారి ఈ యొక్క తీరం దాటే అవకాశం ఉందని ప్రధానంగా చెప్పొచ్చు. ఈ యొక్క రెమాల్ తుఫాన్ ఏదైతే ఉందో ఈ రెమాల్ తుఫాను కారణంగా అన్ని ప్రాంతాలలో ఈ సముద్ర తీరం వెంబడి కూడా అలలు కూడా ఎక్కువగా ఎగసిపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ యొక్క రెమాల్ తుఫాన్ ఏదైతే ఉందో దీని అయితే కూడా ఈ తుఫానుకి ఈ యొక్క తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అయితే రాత్రి బలపడడంతో దీన్ని అయితే రెమాల్ తుఫానుగా కూడా నామకరణం చేసిన నేపథ్యంలో ఈరోజు ఉదయం మరింత బలపడిన నేపథ్యంలో ఈరోజు సాయంకాలానికి మనకు చూసుకుంటే సాగర దీపం అలాగే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్నటువంటి అలాగే ఈ యొక్క పశ్చిమ బెంగాల్ వద్ద అయితే తీరం దాటే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఈ తుఫాను తీరం దాటే సమయంలో అన్ని ప్రాంతాలలో కూడా అధిక వర్షపాతం అలాగే తూర్పుగోదావరి జిల్లాలతో పాటు అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అలాగే విజయనగరం అలాగే శ్రీకాకుళం అలాగే విశాఖ అలాగే తూర్పుగోదావరి జిల్లా గోదావరి జిల్లా కృష్ణాలో అలాగే అన్ని ప్రాంతాలలో కూడా అధిక వర్షపాతం అయితే నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం అయితే కురుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం అయితే నమోదవుతుంది. మరికొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతం కూడా నమోదయ్యే పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క తుఫాను ప్రభావంతోనే మన ప్రధానంగా కాకినాడ జిల్లాలో కూడా ఈ యొక్క సముద్ర తీరం వెంబడి అలలు రాకాసి అలలు కూడా ఎగసిపడుతున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క కాకినాడ ఉప్పాడ తీరం వెంబడి కూడా రాకాసి అలలు నిన్న నుంచి కూడా ఈ యొక్క మబ్బుల వాతావరణం కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే నిన్న ఉదయం నుంచి ఈ యొక్క రాకాసి అలలు తీరం వెంబడి కూడా అలలు ఉధృతి ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉంది. అలాగే కొన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి ఈ యొక్క మత్స్యకారులు కూడా రాకాసి అలలు దాటికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. అంతేకాకుండా వాహనదారులు రాకపోకలు కూడా ఇబ్బందికర పరిణామాలు అయితే ఉన్నాయని ఈ యొక్క కాకినాడ ఉప్పాడ తీరం వెంబడి కూడా ఈ యొక్క వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇప్పటికే వాతావరణ శాఖ ఈ యొక్క తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళరాదని అందరూ కూడా సురక్షితంగా ఉండాలంటూ సోమవారం వరకు కూడా వేటకు వెళ్ళకూడదని హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యంలో ఈ యొక్క ఉప్పాడ తీరం వెంబడి కూడా రాకాసి అలలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే ఎక్కడ తుఫాను అలజడి ఉన్నా సరే ఈ యొక్క కాకినాడ ఉప్పాడ తీరం వెంబడి కూడా అలల ఉధృతి కూడా మరింత ఎక్కువగా ఉంటుంది. మనం ఉన్నటువంటి ప్రాంతంలో చూడొచ్చు అలలో ఉధృతి మరింత తీవ్ర రూపం దాటినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. అలలు ఏ విధంగా ఈ యొక్క ఉప్పాడ తీరం వెంబడి ఎగసి పడుతున్నాయో మనం ప్రధానంగా చూసుకోవచ్చు. అలాగే ఈ యొక్క తూర్పు మధ్య బంగాళాఖాతం ఎఫెక్ట్లో కారణంగానే ఈ యొక్క తుఫాను మరింత తీరం దాటే అవకాశం ఉంది. ఎక్కడైతే సాగర దీపం కేపపర మధ్య బంగాళాదేశంలో ఆనుకున్నటువంటి పశ్చిమ బెంగాల్ వద్ద అయితే తీరం దాటే అవకాశం ఉందన్న ఆ సమయంలో 110 నుంచి 120 కిలోమీటర్ల గరిష్టంగాను అలాగే 135 కిలోమీటర్ల వేగంతోనూ అతి తీవ్ర తుఫానుగా ఈ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. అలాగే కోస్తాంధ్రపైన ఈ యొక్క క్లౌడ్ అవుట్ అంటే బ్లాండ్ ఉన్నందువలన తేలికపాటి వర్షాలు ఒక పక్కన ఉండొచ్చు. మరికొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతం అయితే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు అయితే జారీ చేసిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అలాగే అన్ని ప్రాంతాలలో కూడా
ఇక అధిక వర్షపాతం నమోదవుతాయి. అలాగే ఈ తుఫాను ఈరోజు సాయంత్రానికి మరింత బలపడి అలాగే రాత్రికి ఈ తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. ఈ యొక్క మన ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సాగర ద్వీపం ఏదైతే ఉందో సాగర ద్వీపం అలాగే పశ్చిమ బెంగాల్ వద్ద అయితే తీరం దాటుతుంది. ఈ తీరం దాటుతున్న నేపథ్యంలో 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ కూడా ఇప్పటికే హెచ్చరికలు చేస్తున్నారు. అందరూ కూడా తీరం వెంబడి అందరూ కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకెళ్ళకూడదని నిన్న నుంచి కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఈ యొక్క ఉప్పాడ తీరం వెంబడి మరింత రాకాశాలలో ఎగసిపడే అవకాశం ఉందని అందరూ కూడా రాత్రికి మరింత ఎక్కువ తీవ్ర రూపం తుఫాను తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో సముద్రం తీరం వెంబడి 120 నుంచి 135 వరకు కూడా ఎదురుగాలులు వేసే అవకాశం ఉంది. ఈ యొక్క ఏపీ పైన ప్రభావం ఎక్కువగా లేనప్పటికీ అలాగే ప్రధానంగా సముద్ర తీరం వెంబడి ఎక్కువగా అవకాశం ఉంది. అంతేకాకుండా తుఫాను దాటిన తర్వాత 26 తేదీ ఈ రోజు దాటిన తర్వాత 27 కూడా దీని ఎఫెక్ట్ కూడా కొన్ని ప్రాంతాల్లో ఉండొచ్చు. అలాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఏపీలో కూడా కొన్ని చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. అల్లూరు జిల్లాతో పాటు కృష్ణాలో కూడా ఈ యొక్క ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఏదేమైనా ఈ యొక్క తుఫాను రెమాల్ తుఫాను ప్రభావం అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా ఏపీలో ప్రధానంగా ఎక్కువగా తీరం దాటే క్రమంలో లేనప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతం, కొన్ని ప్రాంతాల్లో స్వల్ప వర్షపాతంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు కూడినటువంటి వర్షాలు కూడా ఈ యొక్క రెమాల్ తుఫాను ఎఫెక్ట్ కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉండవచ్చు. అలాగే ప్రధానంగా ఈరోజు ఉదయం మరింత బలపడినటువంటి ఈ రెమాల్ తుఫాను సాయంత్రానికి మరింత బలపడి అలాగే రాత్రికి అయితే ఈ యొక్క పశ్చిమ బెంగాల్ వద్ద అయితే తీరం దాటుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి.